ఉమేష్ చంద్ర గారు, ఇప్పుడు నాకు అంటే నేను యాజ్ ఎ లేమెన్గా అడుగుతున్నా, ఇప్పుడు ఒక ముద్దాయికి కోర్టుకి వెళ్తే తనకే లాభం, అంటే తన లాయరు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, ఆ కేసు యొక్క తీరుతెన్నులు, అవతల ఏజెన్సీ పోలీస్ కానీ సిబిఐ కానీ వాళ్ళు ఏమంటున్నారు, అవతల సాక్షులు ఏం ఇవన్నీ తెలుసుకోవడానికి ముద్దాయికి ఇంట్రెస్ట్ ఉండాలి, ఎందుకంటే తన జీవితం ఆధారపడి ఉంది దాని మీద. సో ముద్దాయి ఫర్ సమ్ రీజన్, ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా ఎవరైనా సామాన్య పౌరుడు వ్యాపారవేత్త ఎవరైనా సరే, వాళ్ళు మాకు వద్దు బాబాయ్ మీరు కేసు నడుపుకోండి అన్నప్పుడు ఎందుకు, అంటే ఆ ముద్దాయికే నష్టం నా లెక్క, కోర్టుకు వెళ్ళకపోతే ముద్దాయికే నష్టం. ఆయన మీరు ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా రేపు ఏమైందో తెలియదు, కొన్నిసార్లు లాయర్లు కూడా మేబీ చెప్పలేము, అంటే వాళ్ళ మీద ఎలిగేషన్స్ అని కాదు, ఎందుకంటే అందరు లాయర్లు ఉన్నారు వాళ్ళ ప్యానల్లో, కొన్నిసార్లు లాయర్లు కూడా అవతల వాళ్ళతో కుమ్మక్కు అవుతారు, లేదా ఇంకేదో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి ముద్దాయికే ఆత్రం ఉండాలి రోజు నా కేసు ఏంటి అని. బట్ ఫర్ సమ్ రీజన్ ముద్దాయి వద్దనుకున్నప్పుడు ఎందుకు కోర్టు ఇన్సిస్ట్ చేస్తుంది? వాళ్ళు ట్రయల్, ఇప్పుడు వారు చెప్పినట్టుగా లీగల్గా ట్రయల్ ప్రొసీడ్ అవ్వడానికి ఏమన్నా అడ్డంకువా? ఆయన బిజీగా ఉన్నారు, ట్రయల్ ప్రొసీడ్ అవ్వని, ట్రయల్ ఆగాల్సి వస్తే ఇబ్బంది, కానీ అంటే న్యాయ వ్యవస్థకి ట్రయల్ ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు సిబిఐ ఈడీ అబ్జెక్ట్ చేయటం, ఎందుకు జడ్జి పర్సనల్ ఎగ్జామ్షన్ ఇవ్వరు? రాయపాటి గారు, ఒక విషయం మనకు తెలుసుకోవాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్లాంకెట్ ఎగ్జామ్షన్ అనేది లేదండి. సిఆర్పిసిలో ప్రొవిజన్ ఇందాక ఆయన చెప్పినట్టు, మన లాయర్ గారు చెప్పినట్టు, సెక్షన్ 317 కింద ఎప్పటికప్పుడు వేసుకోవాల్సింది యాబ్సెంటీ పిటిషన్ అంటాం దాని మన కోర్ట్ లాంగ్వేజ్లో. సో యాబ్సెంటీ పిటిషన్ వేసుకొని రాలేకపోతున్నారని చూపించుకోవచ్చు, అంతేకాదు బ్లాంకెట్ ఎగ్జామ్షన్ ఎక్కడ లేదండి సిఆర్పిసిలో. సో సిఆర్పిసిలో బ్లాంకెట్ ఎగ్జామ్షన్ లేనప్పుడు కోర్టు ఏ విధంగా ఇస్తుంది బ్లాంకెట్ ఎగ్జామ్షన్? దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు బ్లాంకెట్ ఎగ్జామ్షన్ అడగడానికి కొన్ని కారణాలు ఉండాలి. ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ రిలేటెడ్ అఫెన్స్ అండి, ఎకనామిక్ అఫెన్స్. ఎకనామిక్ అఫెన్స్ని సుప్రీంకోర్టే క్లాస్ అపార్ట్ అఫెన్స్ కింద వర్ణించింది. రీసెంట్గా కూడా చిదంబరం గారి కేసు కూడా మనం చూస్తే, దానిలో కూడా ఇనీషియల్గా ఆయన బెయిల్ అడిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసుని సైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, ఎకనామిక్ అఫెన్సెస్లో టు సెట్ ఏ ప్రెసిడెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కోర్టుకి రాకపోవడం అనేది అలాంటి ప్రొవిజన్ ఎక్కడ మనకి నాకు తెలిసినంత వరకు సిఆర్పిసిలో లేదండి. అంటే బ్లాంకెట్ ఎగ్జామ్షన్ నేను 4 రోజులు రాను, లేదా ఒక 10 అపియరెన్సెస్ నేను అపియర్ కాను అనడానికి లేదు. ప్రతి అపియరెన్స్ మీరు అపియర్ అవ్వాలి కోర్టులో. అబ్సెంటీ పిటిషన్ వేసుకుంటూ ఉంటారు, ఏదో చిన్న చిన్న ట్రివియల్ అఫెన్సెస్ అనుకోండి, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ లాంటి వాటిలో అయితే ఓకే. ఇది ఎకనామిక్ అఫెన్స్, ఇట్స్ క్లాస్ అపార్ట్ అని సుప్రీం కోర్ట్ చెప్పింది. అంటే ఇట్ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎ గ్రేవ్ అఫెన్స్ అని హానరబుల్ సుప్రీం కోర్ట్ ఒపీనియన్ అనమాట. సో ఇలాంటి అఫెన్సెస్లో నేను రాను అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రాపర్ రీజన్ చూపించాలి. ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతుంది స్టేట్కి అని చెప్పడం అనేది, మరి లాస్ట్ టైం ఇదే రీజన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఏది మన నాంపల్లి కోర్టులో, ట్రయల్ కోర్టు ఎక్కడ సిబిఐ కోర్టులో ఎక్కడైతే నడుస్తుందో ఇప్పుడు కోర్టు, అక్కడ ఆయన ఆల్రెడీ ఈ రీజన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని సిబిఐ వాళ్ళు కౌంటర్ చేయడం జరిగింది. వాళ్ళ కౌంటర్లో సిబిఐ వాళ్ళ కౌంటర్ని అడ్మిట్ చేస్తూ, సో ఎగ్జామ్షన్ ఇవ్వడం కుదరదు, మీరు అపియర్ అవ్వాల్సిందే అని డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. సరే, ఇప్పుడు ఆయన హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు త్రూ క్వాష్ పిటిషన్ 482 కింద. దానిలో డిస్పెన్స్ విత్ పిటిషన్ కూడా వేసుకున్నారు ఐఏ కింద. సో పాయింట్ ఏంటంటే, లెట్ ది కోర్ట్ డిసైడ్ అండి, మ్యాటర్ ఈస్ సబ్జుడిస్ కాబట్టి లెట్ ది హానరబుల్ హైకోర్ట్ డిసైడ్. బట్ ద పాయింట్ ఈస్, బ్లాంకెట్ ఎగ్జామ్షన్ అనేది సిఆర్పిసిలో ఎక్కడా ఇవ్వలేదు. సో ఇవ్వనప్పుడు నేను రానంటానికి వీల్లేదు. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలండి, as far as possible the appearance of the individual is essential in a trial. Okay. In a trial. సో ఒక ట్రయల్లో ఎప్పుడు అపియరెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అనేది అక్యూజ్డ్, టు సే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందుకనే మనకి ఎక్కడ బ్లాంకెట్ ఎగ్జామ్షన్ ఇవ్వకపోవడం జరిగింది సిఆర్పిసిలో. అదే కాకుండా ఇట్ ఈస్ ట్రైలబుల్ బై సిబిఐ కోర్టుకి ఒక స్టేటస్ ఉంటుందండి, అది సెషన్స్ కోర్ట్ స్టేటస్ ఉంటుంది. సో ట్రైలబుల్ బై సెషన్స్ కోర్ట్ అనమాట. మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ట్రైలబుల్ బై మ్యాజిస్ట్రేట్ కోర్టు, ట్రైలబుల్ బై సెషన్స్ కోర్ట్ అని 2 ఉంటాయి. సో సెషన్స్ కోర్టులో ఎప్పుడు డైరెక్ట్గా సెషన్స్ కోర్ట్ ట్రయల్ చేస్తుందంటే, అది చాలా గ్రేవ్ అఫెన్సెస్ మాత్రమే ట్రయల్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మోస్ట్లీ ఎగ్జామ్షన్స్ ఇవ్వనప్పుడు, సరే ఆయనకు ఒక రైట్ ఉంది, హీ కెన్ అపీల్ ది మ్యాటర్స్. ఆయన ఆల్రెడీ వేశారు, 11 ఛార్జ్ షీట్స్ ఉన్నాయి కాబట్టి 11 ఛార్జ్ షీట్స్కి 11 అపియరెన్స్, ఆఫ్ కోర్స్ ఓన్లీ 1 అపియరెన్స్ ఇస్ రిక్వైర్డ్. సో 11 ఛార్జ్ షీట్ ఉన్నాయి కాబట్టి 11 ఛార్జ్ షీట్ డిస్పెన్స్ విత్ కింద 11 పిటిషన్స్ హానరబుల్ తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. సో క్లారిటీ అండి, ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు కూడా ఆ పవర్ లేదంటారా బ్లాంకెట్ అపియరెన్స్? ఇప్పుడు నేను పలానా ముఖ్యమంత్రి జాబో లేకపోతే ఏదో నాకు ఏదో పని ఉంది కనుక ఒక 6 నెలలు సంవత్సరం అనేది బ్లాంకెట్ రైట్ ఇచ్చే రైట్ సుప్రీంకోర్టుకు కూడా లేదంటారా? గతంలో ఎప్పుడు కూడా ఇవ్వలేదా ఏ రాజకీయ నాయకుడికి కానీ? అలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ దయచేసి నేను చేయదండి, ఎందుకంటే ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఇట్స్ లైక్ ఏ హౌస్ ఫర్ మీ. అంటే సుప్రీం కోర్ట్ అనుకుంటే చాలా ఉన్నాయి. సో సుప్రీం కోర్ట్ అనుకుంటే
చెప్పండి. అంటే సిఆర్పిసిలో అయితే లేదు, సుప్రీంకోర్టు అనుకుంటే ఇవ్వకూడదా ఇవ్వదా అంటే దాని గురించి నేను చెప్పడం రైట్ కాదు. సో హైకోర్టు ఇవ్వడం రైట్ కాదా అంటే దాని గురించి చెప్పడం రైట్ కాదు కదా. బట్ సిఆర్పిసిలో బ్లాంకెట్ ఎగ్జామ్షన్ అయితే లేదనేది నాకు తెలిసిన విషయం. సో అందుకంటే ఆ సెక్షన్ 317 గురించి ఏదైతే మనం ఇందాక నుంచి మనం సైట్ చేస్తున్నామో దానిలో కూడా ప్రతిసారి మనం అది వేసుకుంటూ ఉండాలి, అబ్సెంటీ పిటిషన్ అని చెప్పినట్టు. అంతేగాని బ్లాంకెట్ ఎగ్జామ్షన్ ఎవరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇది ఎకనామిక్ అఫెన్స్ అంటే గ్రేవ్ అఫెన్స్ అని ఇందాకే చెప్పాను. సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది, మళ్ళీ రీట్రేడ్ కూడా చేసింది ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా చిదంబరం గారి కేసులో. అలానే సెకండ్ థింగ్ వచ్చేసేసి ఇప్పుడు ఈ ఆబ్సెంటీ పిటిషన్ వేసుకునే హక్కు ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. అది ప్రతిసారి వేసుకోవచ్చు. వేసుకున్న ప్రతిసారి రీజన్స్ కూడా ఇవ్వాలండి. దాంతోపాటు రీజన్స్ ఇన్ రైటింగ్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు రాలేకపోయారు, ఏ రీజన్స్ మీద రాలేకపోయారు అని ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కోర్టు మన అపియరెన్స్ సీక్ చేసిన తర్వాత నేను కోర్టుకి రానని చెప్పడానికి హక్కు ఎవరికి ఉందని నేనైతే అనుకోను. అది ఎవరికి ఉండకూడదు. కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఇస్తుందా అంటే ఎగ్జామ్షన్ మేబీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్స్ యూజ్ చేసి ఒకసారి ఇవ్వచ్చు. కానీ బట్ యాజ్ పర్ ది సిఆర్పిసి అయితే యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సిఆర్పిసి టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ దేర్ ఇస్ నో సచ్ బ్లాంకెట్ ఎగ్జామ్షన్ అండి. ఓకే.